క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా సోదరులు ఇంద్రసేనారెడ్డి గారికి, గిరిధారి సంస్థ అధ్యక్షులు వారికి, అధినేతకి ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, సొంత లాభం కొంత మానుకుని పరిశ్రమ కోసం 10 మంది నిలబడాలనేటువంటి సంస్థ క్రెడాయ్. ఈ 10 మందికి ముందు తానుండి నడిపించడానికి, తను కంకణబద్ధుడై తను నమ్మిన ఆశయాలను ముందరకు తీసుకెళ్ళడానికి, తన సమయాన్ని వెచ్చించడానికి ముందరకు వచ్చినటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి, క్రెడాయ్ హైదరాబాద్ న్యూ ఎంసీ సభ్యులకి, యావత్ తెలంగాణ క్రెడాయ్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ఆశయంలో తెలియని విషయాలు తెలుసుకుంటూ, తెలిసిన విషయాలను 10 మందికి తెలియజేస్తూ, క్రెడాయ్ సంస్థ అనే దాని నిబద్ధతని 10 మందికి నిరూపణ చేయటం కోసమే మేమందరం ఇక్కడ ఉన్నాం. చాలా సమస్యలు అన్నిటి గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ అంటేనే నమ్మకం పోయింది అనేటువంటి దాని నుంచి, నమ్మకం కాదు, అన్ని అమ్మకాలే కాదు, నమ్మకాలే మాకు బాధ్యత అనేటువంటి క్రెడాయ్ నినాదంతో ముందరకెళ్తున్నటువంటి మమ్మల్ని కూడా అభినందించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యుని మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా సోదరుడికి కూడా మరి ఒక్కసారి అభినందన తెలియజేస్తున్నాను. అంటే ప్రతి వాళ్ళు అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనాలంటే సంవత్సరం తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నారు కాబట్టి, మా సభ్యులందరినీ కూడా మరింత అంటే ఇప్పుడు మాకు వచ్చింది కూడా మాకు పదవి కాదు, ఇది మాకు ఒక బాధ్యత, ఒక కమిట్మెంట్తో కూడిన బాధ్యత. ఎందుకంటే మీకు తెలుసు మార్కెట్లో ఏవో జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని నుంచి అంటే కస్టమర్స్ను సేవ్ చేసి మా వాళ్ళని ఒక డిసిప్లిన్డ్గా పెట్టేసి, అంటే మేము కస్టమర్కి ఏమేం కావాలో అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపున విలువ ఇచ్చేటట్టు మా వాళ్ళను తయారు చేయడమే మా ముఖ్య లక్ష్యం. అండ్ దానికి కావాల్సిన సహకారాలు అంతా కూడా మా దగ్గర ఉన్నారు. గ్రేట్ మెంటర్స్ ఉన్నారు మాకు, మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపేయడానికి. మా సీనియర్స్ అనుకోండి, అట్లాగే మా క్రెడాయ్ హైదరాబాద్ అనుకోండి, అండ్ మా దగ్గర మంచి అంటే స్కాలర్స్ కావచ్చు, మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అంతా కూడా మాతో పాటు ఉన్నారు. కాబట్టి ఈ టర్మ్లో క్రెడాయ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. అండ్ ఏ కస్టమర్ కూడా నష్టపోకుండా చూసుకుంటాం.